అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మండల్ అండ్ మున్సిపాలిటీ లాగిన్స్‌లో మండల హెచ్ఆర్ డేటాను ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు లాగిన్ అయిన అనంతరం ఎండీఎస్ బటన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మండల హెచ్ఆర్ డేటా బటన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ట్రిక్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఇక్కడ మన జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ బటను, అలాగే ఆ మండల్ మున్సిపాలిటీ యొక్క పేరు, అక్కడ ఆల్రెడీ ఆ మండల్ మున్సిపాలిటీ ఉన్న ఆఫీసర్ గారిది కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయండి. ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 1 అని ఉందండి. అలాగే అక్కడ మనకు కావాల్సిన మ్యాచ్ ఇన్ఛార్జెస్ సెలెక్ట్ చేసుకోవాలండి. అక్కడ మీరు ఎంతమంది అనేది సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ఆటోమేటిక్గా ఈ కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. అలాగే స్పోర్ట్స్ వాలంటీర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. చేసుకున్నప్పుడు ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ముందుగా అప్డేట్ బటన్పై క్లిక్ చేయగానే మనం ఎవరైతే ముందుగా మనం అనుకున్నట్టు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి పేరు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిందండి. ఇక్కడ మనం వచ్చేసరికి ఇక్కడ చూడండి పీటీ అండ్ పీడీ అని ఉంది. మన మ్యాచ్ ఇన్ఛార్జెస్ని, అలాగే మన స్పోర్ట్ వాలంటీర్స్ని కూడా ఇక్కడ మనం తీసుకోవాలండి. అదర్వైజ్ అలాగే మన మండల ఆఫీసర్ గారితో పాటు మండల స్పెషల్ మ్యాచ్ ఇన్ఛార్జెస్ కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మీకు కౌంట్స్ కూడా చూపించడం జరిగింది. మన మండల్ లెవెల్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ గారు ఒకరిని మనం యాడ్ చేసుకోవాలండి. ముందు అది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, మండల్ లెవెల్ మ్యాచ్ ఇన్ఛార్జ్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం. డ్రాప్ డౌన్లో ఆ మ్యాచ్ ఇన్ఛార్జ్ గారి నేము, మొబైల్ నెంబరు, అలాగే ఆఫీసర్ గారి యొక్క డిజిగ్నేషను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అది మన మండల్ లెవెల్ మ్యాచ్ ఇన్ఛార్జ్ గారి పేరు అండ్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మన మ్యాచ్ ఇన్ఛార్జ్ అంటే పీఈటీ అండ్ పీడీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సార్ పేరు ఎంటర్ చేయాలి. అలాగే అక్కడ సార్ది డిజిగ్నేషన్ పీఈటీ అండ్ పీడీ, అలాగే మొబైల్ నెంబరు, అలాగే స్పోర్ట్స్ అంటే మనం ఇక్కడికి వచ్చేసరికి మనకు 5 స్పోర్ట్స్ ఉన్నాయండి. ఒక్కో స్పోర్ట్స్కి 2 ఇన్ఛార్జెస్ అయితే మనం తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మనం తీసుకున్న ఇన్ఛార్జెస్ని అంటే మనకి మేల్ టీమ్స్ ఉన్నాయి, ఫీమేల్ టీమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అనేది ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే మన స్పోర్ట్స్ వాలంటీర్స్ని కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలండి. స్పోర్ట్స్ వాలంటీర్ని సెలెక్ట్ చేసుకునే విధానం ఇదండి. స్పోర్ట్స్ వాలంటీర్ని తీసుకుంటాము. అలాగే స్పోర్ట్స్ వాలంటీర్ నేము, ఆయన మొబైల్ నెంబరు, వాలంటీర్ గారి యొక్క డిజిగ్నేషను, అలాగే ఇప్పుడు మనం తీసుకునే వాలంటీర్ని మనం ఏ స్పెషల్ ఆఫీసర్కి ట్యాగ్ చేస్తామంటే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఆ స్పెషల్ ఆఫీసర్కి ట్యాగ్ చేసి మనం యాడ్ బటన్ అనేది కొట్టాలండి. ఇంతటితో మనం మండల్ హెచ్ఆర్ డేటా అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇట్లా రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుందండి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరైతే మనం మ్యాచ్ ఇన్ఛార్జెస్ని సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళకి ఈ వాలంటీర్ని ట్యాగ్ చేయాలండి. ట్యాగ్ చేసి యాడ్ బటన్ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు మ్యాచ్ ఇన్ఛార్జ్ మనకి 10 మంది కావాలండి. అంటే ఒక్క గేమ్కి వచ్చి అంటే ఒక్క స్పోర్ట్స్కి వచ్చి 2 తీసుకుంటున్నామండి. ఇక్కడ 10 అని ఉంది, 10కి ఒకటి యాడ్ చేసాము, ఇంకా 9 మంది మనం యాడ్ చేయాలి. అలాగే వాలంటీర్స్ మనకి ఒక స్పోర్ట్స్కి వచ్చి 20 మంది కావాలండి. అంటే మనకి 5 స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 100 మంది కావాలి. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని యాడ్ చేసుకున్నాము, 100లో ఒకరిని యాడ్ చేసుకున్నాం కాబట్టి రిమైండర్ ఇక్కడ మనకి ఇలా కనపడుతూ జరుగుతుందండి. కాబట్టి అందరూ దయచేసి ఒక్కసారి దీన్ని అర్థం చేసుకుని అన్ని సరిగ్గా
యాడ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.